224 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్లను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. సత్వర సేవలు పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీ ఫోన్లను అంగన్వాడీ వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 58,204 అంగన్వాడీ కార్యకర్తలకు 75 కోట్లు ఖర్చు చేసి సెల్ ఫోన్ల పంపిణీ ప్రారంభించినట్లు మంత్రి నిమ్మల చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఈరోజు పూర్తిగా చక్కపరిచామని చెప్పలేకపోతున్నాం. కనీసం ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలుసుండి ఐసీయూలోకి తెచ్చినట్టు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఐసీయూలో నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరం కష్టపడితే రూము పంపించగలుగుతాం. మళ్ళీ ఇంకొక 5 నెలలు 6 నెలలు కష్టపడితే ఆ రూమ్ నుంచి ఇంటికి తీసుకురాగలుగుతాం. అప్పుడు కొంచెం ప్రశాంతత. కాకపోతే అప్పుడు మళ్ళీ మీరు పవర్ మార్చేసారనుకోండి, మళ్ళీ వెంటిలేటర్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ వెంటిలేటర్ నుంచి రూమ్ తీసుకెళ్తాం. ఇది వైకుంఠపాలి అట్లాగా ఉంటుంది. అది పరిస్థితి. చేత ఇవన్నీ కొంచెం స్టడీ చేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా మీదైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఆర్థికంగా కుదుటపరచడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 100కి 100% 14, 19లో ఏ రకంగా మీకు న్యాయం చేశామో ఆ రకంగానే ఈరోజు కూడా న్యాయం చేయడానికి సాయశక్తుల ఆర్థికంగా కొంచెం బలోపేతం.